ఈరోజు ఆంధ్రప్రదేశ్ 8వ తరగతి ఫిజిక్స్ సెమిస్టర్ 1 పాఠ్య పుస్తకంలోని మొదటి పాఠానికి సంబంధించిన ముఖ్యాంశాలు చూద్దాం. మొదటి పాఠం బలం పీడనం. ఇందులో 23 నుంచి 35వ పేజీ వరకు. పీడనం ప్రమాణ వైశాల్యం గల తలంపై పనిచేసే బలాన్ని ఏమంటారు? పీడనం అంటారు. ప్రమాణ వైశాల్యం గల తలంపై పనిచేసే బలాన్ని ఏమంటారంటే పీడనం అంటారు. పీడనం ఈక్వల్ టు బలం బై అది ప్రయోగించబడే వైశాల్యం. పీడనానికి సూత్రం ఏంటంటే బలం బై అది ప్రయోగించబడే వైశాల్యం. ఈ దశలో మన పీడనాన్ని లెక్కించాల్సిన ఉపరితలానికి ఎలా పనిచేసే బలాలను మాత్రమే పరిగణలోకి తీసుకుంటామంటే లంబంగా. ఈ దశలో మన పీడనాన్ని లెక్కించాల్సిన ఉపరితలానికి ఎలా పనిచేసే బలాన్ని మాత్రం పరిగణలోకి తీసుకుంటామంటే లంబంగా. ఫర్ ఎగ్జాంపుల్, బలం అనేది ఒక వైశాల్యంపై పనిచేస్తుంది, ఒక ప్రమాణ వైశాల్యంపై. ఆ ప్రమాణ వైశాల్యంపై పనిచేసే బలం ఎలా ఉండాలంటే ఆ ఉపరితలానికి లంబంగా ఉండాలి. అటువంటి దానిని మనం పీడనంగా తీసుకుంటాం. భారీ బరువులను మోయాల్సి వచ్చినప్పుడు కూలి తన తలపై గుండ్రంగా చుట్టిన గుడ్డను ఎందుకు పెట్టుకుంటాడో నాకు ఇప్పుడు అర్థమైంది. ఇలా చేయడం వల్ల వారి తలతో బరువుకు ఉన్న తీరిని పెంచగలుగుతారు. అందువల్ల వారి తలపై పీడనం తగ్గుతుంది, వారికి బరువులు మోయడం సులభమవుతుంది. స్పర్శ వైశాల్యాన్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హారంలో పీడనం యొక్క సూత్రాన్ని చూస్తే హారంలో అది ప్రయోగించబడే వైశాల్యం అనేది మనం తలపాగా పెట్టుకుంటే తలపాగా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ వైశాల్యం పెరుగుతుంది. హారంలో ఉన్న వాల్యూ పెరుగుతుందంటే దాని అర్థం ఏంటి? పీడనం యొక్క వాల్యూ అంటే దానిపై పనిచేసే ఆ వైశాల్యంపై పనిచేసే బలం వాల్యూ స్టాండర్డ్గా ఉన్న ఓవరాల్గా పీడనం యొక్క వాల్యూ ఏమవుతుందంటే తగ్గుతుంది. పీడనం యొక్క వాల్యూ తగ్గుతుందంటే దాని అర్థం ఏంటి? తలపై పెట్టుకున్న బరువు యొక్క పీడనం తగ్గుతుందంటే దానిపై పనిచేసే బలం అనేది తగ్గుతుంది. ఈజీగా తను పట్టుకెళ్ళిపోతాడు, అందుకే తలపాక పెట్టుకుంటాడు. భారీ బరువులు మోయాల్సి వచ్చినప్పుడు కూలి తన తలపై గుండ్రంగా చుట్టిన గుడ్డను ఎందుకు పెట్టుకుంటాడో నాకు ఇప్పుడు అర్థమైంది. ఇలా చేయడం వల్ల వారి తలతో బరువుకు ఉన్న దేనిని పెంచగలుగుతారంటే ఆ ప్రమాణ వైశాల్యాన్ని పెంచగలుగుతారు. అసలు పీడనం సూత్రంలో ప్రమాణ వైశాల్యం అనేది హారంలో ఉంది కాబట్టి హారం వాల్యూ పెరిగితే ఏమవుతుందంటే పీడనం వాల్యూ అంటే ఆ భిన్నం యొక్క వాల్యూ తగ్గిపోతుంది. అంటే ఓవరాల్గా భిన్నం వాల్యూ అంటే పీడనం యొక్క వాల్యూ తగ్గుతుంది. అంటే అతను మోసే బరువు యొక్క వాల్యూ అనేది తగ్గుతూ ఉంటుంది. ఇలా చేయడం వల్ల వారి తలతో బరువుకున్న దీనిని పెంచగలుగుతారు. అందువల్ల వారి తలపై పీడనం తగ్గుతుంది, వారి బరువులు మోయడం సులభమవుతుంది. అదే స్పర్శ వైశాల్యాన్ని అనేది పెంచుతారు, దానివల్ల పీడనం అనేది తగ్గుతూ ఉంటుంది. పైన వ్యక్తపరిచిన సమీకరణం వైశాల్యం హారంగా ఉందని గమనించండి. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. కాబట్టి తలపై ప్రయోగించబడిన సమాన బలానికి ఏమి తగ్గితే పీడనం పెరుగుతుందంటే వైశాల్యం తగ్గితే. ఫర్ ఎగ్జాంపుల్, పైన వ్యక్తపరిచిన సమీకరణంలో వైశాల్యం హారంగా ఉందని గమనించండి. కాబట్టి తలపై ప్రయోగించబడిన సమాన బలానికి ఏమి తగ్గితే పీడనం పెరుగుతుందంటే వైశాల్యం తగ్గితే పీడనం పెరుగుతూ ఉంటుంది. అర్థమైందా? పైన వ్యక్తపరిచిన సమీకరణ వైశాల్యం హారంగా ఉంది, ఆ వైశాల్యం అని తగ్గుతూ ఉంటే ఏమవుతుంది? పీడనం పెరుగుతుంది. మనం అక్కడ తలపాగా పెట్టి వైశాల్యం పెంచుతున్నాం కాబట్టి ఏమవుతుందంటే పీడనం తగ్గుతుంది. ఇక్కడ వైశాల్యం తగ్గుతుంది అంటున్నారు కాబట్టి ఏమవుతుంది? పీడనం అనేది పెరుగుతూ ఉంటుంది. ఏదైనా ఒకటే. మేకు తన తలభాగం కంటే దాని మొనభాగం వైశాల్యం తక్కువగా ఉంటుంది. అందువల్ల అదే బలం మేకు కొనభాగాన్ని చెక్క బలంలో దించడానికి దేన్ని ఉత్పత్తి చేస్తుందంటే తగినంత పీడనాన్ని. ఇప్పుడు మేకు తలభాగంలో స్పర్శ వైశాల్యం అనేది ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా ఉండడం వల్ల ఏమవుతుంది? ఆ మేకు కర్రపై చేసే పీడనం అనేది తక్కువగా ఉంటుంది. అదే మేకు రివర్స్లో పెట్టారనుకోండి, మన భాగంలో పెడితే దాని స్పర్శ వైశాల్యం తగ్గుతూ ఉంటుంది. తగ్గుతూ ఉంటే మేకు ఈజీగా ఆ కర్ర చెక్కలోకి ఈజీగా పోతుంది. అప్పుడేమవుతుంది? పీడనం అనేది పెరుగుతూ ఉంటుంది, లేకపోతే తగినంత పీడనాన్ని కలుగు చేస్తూ ఉంటుంది. ద్రవాలు వాయువులు కలుగు చేసే పీడనాలు. ఇప్పుడు ఘన పదార్థాలే కాదు, ద్రవ పదార్థాలు వాయు పదార్థాలు కూడా ఎలా పీడనాన్ని కలుగు చేస్తాయో చూద్దాం. ద్రవాలు ఒకే లోతు వద్ద ఎటువంటి పీడనాన్ని కలిగేస్తాయంటే సమాన పీడనాన్ని కలిగేస్తాయి. ద్రవాలు ఒకే లోతు వద్ద ఎటువంటి పీడనాన్ని కలుగు చేస్తాయంటే సమానంగా కలుగు చేస్తాయి. దీనికి ఉదాహరణ, ఒక బాటిల్ తీసుకొని సమాన ఎత్తులో అంటే కిందిని సమాన ఎత్తులో చుట్టూ రంధ్రాలు పెట్టారనుకోండి, దానిలో వాటర్ వేస్తే ఏమవుతుందంటే అన్నీ ఒకే ఫోర్స్లో ఒకే దూరం ఆ నీటిని వెదజల్లుతూ ఉంటాయి ఆ రంధ్రాలు. దాన్ని మీరు గమనించవచ్చు. ద్రవాలు పాత్ర గోడలపై ఏం కలిగిస్తాయంటే పీడనాన్ని కలిగిస్తాయి. ఇది కూడా దానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ద్రవాలు పాత్ర గోడలపై ఏం కలిగిస్తాయంటే పీడనాన్ని కూడా కలిగిస్తాయి. వాయువులు కూడా వాటి పాత్ర గోడలపై ఏం కలుగజేస్తాయంటే పీడనాన్ని కలుగజేస్తాయి. వాయువులు కూడా వాటి పాత్ర గోడలపై ఏం కలుగజేస్తాయంటే పీడనాన్ని కలుగజేస్తాయి. వాతావరణ పీడనం,
మన చుట్టూ గాలి ఉందని మీకు తెలుసు, ఇలా విస్తరించి ఉన్న గాలిని ఏమంటారంటే వాతావరణం. మన చుట్టూ గాలి ఉందని మీకు తెలుసు, ఇలా విస్తరించి ఉన్న గాలిని మనం ఏమంటారంటే వాతావరణం అంటాం. వాతావరణం భూమి ఉపరితలం నుంచి అనేక కిలోమీటర్ల ఎత్తు వ్యాపించి ఉంటుంది. ఈ గాలి వల్ల కలిగే పీడనం ఏమంటారంటే వాతావరణ పీడనం అంటారు. వాతావరణం అనేది భూమి ఉపరితలం నుంచి అనేక కిలోమీటర్ల ఎత్తు వ్యాపించి ఉంటుంది, పైకి వ్యాపించి ఉంటుంది. ఈ గాలి వల్ల కలిగే పీడనాన్ని ఏమంటారంటే మనము వాతావరణ పీడనం అంటారు. ఈ గాలి వల్ల మన మీద పడిగే పీడనాన్ని ఏమంటారంటే మనం వాతావరణ పీడనం అని అంటారు. ప్రమాణ వైశాల్యం గల తలపై పనిచేసే బలాన్ని పీడనం అంటారని మనకు తెలుసు. ప్రమాణ వైశాల్యంపై గాలితో నిండిన ఒక పొడవైన స్తూపాకార పాత్ర ఊహించినట్లయితే ఆ స్తూపాకార పాత్రలోని గాలిపై పనిచేసే గురుత్వాకర్షణ బలం ఏమవుతుందంటే వాతావరణ పీడనం అంటారు. గాలితో నిన్న ఒక పొడవైన స్తూపాకార పాత్ర మీరు తీసుకుంటే ఆ స్తూపాకార పాత్రలోని గాలిపై పనిచేసే గురుత్వాకర్షణ బలం అంటే ఆ గాలినేమో భూమి ఆకర్షిస్తూ ఉంటుంది కదా గురుత్వాకర్షణ బలం వల్ల. ఆ గురుత్వాకర్షణ బలమే ఏమవుతుందంటే వాతావరణ పీడనం ఉంటుంది. అది ఒక ప్రమాణ వైశాల్యంలో ఉండాలి. ప్రమాణ వైశాల్యం గల స్తూపాకార పాత్రలోని గాలిపై పనిచేసే గురుత్వాకర్షణ బలమే వాతావరణ పీడనం. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, ఒక ప్రమాణ వైశాల్యం తీసుకోవాలి. అలాంటి స్తూపాకార పాత్ర తీసుకుంటే ఆ గాలిపై పనిచేసే గురుత్వాకర్షణ బలమే మనం ఏమంటాం వాతావరణ పీడనం అంటాం. ఈ బలము అంటే ఈ గురుత్వాకర్షణ బలం ఎంత ఉంటుందో అంతే వాతావరణ పీడనం ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్గా 15 సెంటీమీటర్ల నుంచి 15 సెంటీమీటర్ వైశాల్యం వాతావరణం అంతా ఎత్తున్న గాలి స్తంభం వల్ల కలిగే బలం ఎంత ద్రవ్యరాశి గల వస్తువుపై పనిచేసే గురుత్వాకర్షణ బలానికి సమానంగా ఉంటుందంటే 2250 న్యూటన్లు లేదా 225 కేజీలు. సింపుల్గా గుర్తుపెట్టుకుని 15 × 15 వైశాల్యంగా ఉన్న అంటే ఇది ప్రమాణ వైశాల్యం. ఎత్తున్న గాలి స్తంభంపై కలిగజేసే బలం అంటే ఈ గాలి స్తంభంపై ఇంత వైశాల్యంలో పనిచేసే బలం ఏ బలం అది గురుత్వాకర్షణ బలం. ఆ గురుత్వాకర్షణ బలం ఎంత ద్రవ్యరాశికి సమానం 225 కేజీల ద్రవ్యరాశికి సమానం. దాన్నే మనం ఏమంటాం వాతావరణ పీడనం అని అంటాం. ఒక ప్రమాణ వైశాల్యంపై పనిచేసే గాలి వలన పనిచేసే గురుత్వాకర్షణ బలాన్ని మనం ఏమంటామంటే వాతావరణ పీడనం అంటాం. ఇక్కడ సింపుల్గా ప్రమాణ వైశాల్యం అంటే 15 సెంటీమీటర్ల × 15 సెంటీమీటర్లను ఒక వైశాల్యం తీసుకున్నారు, ఒక ప్రమాణ వైశాల్యం. అది వాతావరణం ఎత్తున్న గాలి స్తంభం వల్ల కలిగే బలం ఎంత ద్రవ్యరాశి గల వస్తువు పనిచేసే గురుత్వాకర్షణ బలానికి సమానం అంటే 225 కేజీల ద్రవ్యరాశి గల వస్తువుపై పనిచేసే గురుత్వాకర్షణ బలానికి అది సమానంగా ఉంటుంది. లేదా 2250 న్యూటన్లు గల ద్రవ్యరాశి గల వస్తువు పనిచేసే గురుత్వాకర్షణ బలానికి అది సమానంగా ఉంటుంది. ఈ గురుత్వాకర్షణ బలం వల్ల మనం నలిగిపోకుండా ఉండటానికి కారణం ఏమిటంటే మన శరీరంలోని పీడనం కూడా ఏ పీడనంతో సమానంగా ఉండి బయట నుంచి వచ్చే పీడనం సమతుల్యం చేస్తుందంటే వాతావరణ పీడనంతో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 15 సెంటీమీటర్ల నుండి 15 సెంటీమీటర్లు ఉన్న ప్రమాణ వైశాల్యంపై గురుత్వాకర్షణ బలం అంటే గాలి మీద గురుత్వాకర్షణ బలం పనిచేస్తుంది, అంటే మన మీద పీడనం పనిచేస్తుంది. ఈ పీడనం పనిచేయడం వల్ల మనం ఏమవ్వాలి భూమి లోపలికి వెళ్ళిపోవాలి, అంతే కదా. భూమి లోపలికి వెళ్ళి కానీ మనం స్టాండర్డ్గా ఉంటాం. దాని అర్థం ఏంటంటే మన శరీరం వాతావరణ పీడనంతో సమతుల్యాన్ని ఏర్పరచుకుని అంతే పీడనం మన శరీరంలో ఉంటుంది. దానివల్ల మనం భూమిపై జీవించగలుగుతున్నాం. అదే పీడనం తక్కువ ఉన్న ప్రదేశంలో లేదా పీడనం ఎక్కువ ఉన్న ప్రదేశంలో ఉంటే ఏమవుతుందంటే పరిస్థితి ఇంకో రకంగా ఉంటుంది. మన భూమిలోకి వెళ్ళిపోవడం కానీ లేకపోతే పైకి పోవడం కానీ ఏదో ఒకటి జరుగుతూ ఉంటాయి, అడిగిపోవడం కానీ జరుగుతూ ఉంటుంది. ఈ గురుత్వాకర్షణ బలం వల్ల మనం నలిగిపోకుండా ఉండటానికి కారణం ఏమిటంటే మన శరీరంలోని పీడనం కూడా ఏ పీడనంతో సమానంగా, మన శరీరంలోని పీడనం ఏ పీడనంతో అంటే వాతావరణ పీడనంతో సమానంగా ఉండి బయట నుంచి వచ్చే పీడనాన్ని సమతుల్యం చేస్తుంది మన శరీరం. అందువల్ల మనం భూమి మీద నివసిస్తూ ఉంటాం. మన పైన ఎప్పుడు పీడనం పనిచేస్తుంది, మన పైన ఎప్పుడు గురుత్వాకర్షణ బలం పనిచేస్తుంది అంటే దాని అర్థం ఏంటంటే మన పైన ఎప్పుడు పీడనం పనిచేస్తుంది అని అర్థం. ఎందుకు పీడనం పనిచేసిన మనం స్టాండర్డ్గా భూమిపైన ఉండగలుగుతున్నాం అంటే ఆ వాతావరణ పీడనం తగ్గట్టుగా మన శరీరం మలుచుకొని ఏం చేస్తుందంటే ఆ పీడనానికి సమతుల్యంగా ఉన్న పీడనాన్ని ఏర్పరచుకుంటుంది. ఆ రెండు సమానంగా ఉండడం వల్ల మనం భూమిపైన సేఫ్గా ఉంటున్నాం. ఎవరు పాత్ర నుండి గాలిని బయటికి తీసే పంపును కనిపెట్టారంటే 17వ శతాబ్దానికి చెందిన ఒట్టో వాన్ గేరిక్ అనే జర్మన్ శాస్త్రవేత్త. పాత్ర నుంచి గాలిని బయటికి తీసే పంపును ఎవరు కనిపెట్టారంటే ఒట్టో వాన్ గేరిక్. ఆయన ఏ దేశానికి చెందినవారంటే జర్మనీ దేశానికి. ఎన్నో శతాబ్దానికి చెందినవాడు అంటే 17వ శతాబ్దానికి ఆయన చెందినవాడు. అతను ఏం చేశారంటే ఈ పంపు సహాయంతో అతను గాలి పీడనం బలాన్ని నాటకీయంగా ప్రదర్శించారు. ఈ గాలి పీడనం యొక్క బలాన్ని ఎలా ఉంటుందని నాటకీయంగా ప్రదర్శించారు. ఏం చేశారంటే అతను ఒక్కొక్కటి 51 సెంటీమీటర్ల వ్యాసం కలిగిన 2 బోలు లోహ అర్ధగోళాలను తీసుకొని జత చేసి వాటి నుంచి గాలిని
పంపుతో తీసేశాడు. ఒక 57 సెంటీమీటర్ల వ్యాసం ఉన్న 2 బోలు లోహ అర్ధగోళాలు, లోహంతో తయారు చేసిన అర్ధగోళాలను తీసుకొని వాటి నుంచేమో గాలిని బయటికి తీసేశాడు. అప్పుడు అతను వాటిని 2 వేరు చేయడానికి ప్రతి అర్ధగోళానికి 8 గుర్రాలను విడివిడిగా కట్టాడు. దేనివల్ల అర్ధగోళాలు వేరు కాలేదంటే వాయు పీడన అధిక బలం వల్ల. 2 అర్ధగోళాలను తీసుకున్నాడు, 51 సెంటీమీటర్ల వ్యాసం ఉన్నవి. ఆ రెండింటిని గాలి తీశాడు, ఆ రెండింటిని కలిపాడు. వాటిని విడదీయడానికి గుర్రాలను ఉపయోగించాడు. కానీ అవి విడిపోవట్లేదు. గుర్రాలను ఉపయోగించి విడిపోవట్లేదు. దానికి కారణం ఏంటంటే వాయు పీడనం యొక్క అధిక బలం వలన. ఒక విలుకారిని తన లక్ష్యం గురి చూస్తూ విల్లును ఎక్కుపెట్టింది. అప్పుడు ఆమె బాణాన్ని విడిచిపెట్టింది. అది లక్ష్యం వైపు కదలం ప్రారంభిస్తుంది. ఈ సమాచారం ఆధారంగా కింది పదాలను ఉపయోగించి దిగువ ఇచ్చిన కాలాన్ని పూరించమంటున్నాడు. ఒక విలుకారిని ఉంది, ఒక లక్ష్యాన్ని చూస్తుంది, తన విల్లును విడిచిపెట్టింది. అది లక్ష్యం వైపు అంటే ఆ బాణం లక్ష్యం వైపు కదలడం ప్రారంభించింది. ఈ సమాచారం ఆధారంగా కింది పదాలను ఉపయోగించి దిగువ ఇచ్చిన కాలాన్ని పూరించమంటున్నాడు. ఇంట్స్ కూడా ఇచ్చాడు. కండరాలు, స్పర్శ, క్షేత్రం, గురుత్వం, ఘర్షణ, ఆకారం, ఆకర్షణ. విలుకారిని బలాన్ని ఉపయోగించి విల్లును సాగదీసినప్పుడు దాన్ని ఎందులో మార్పు వస్తుందంటే ఆకారంలో మార్పు వస్తుంది. విలుకారుడు బలాన్ని ఉపయోగించి విల్లును వెనకలాగినప్పుడు దాని ఆకారంలో మార్పు వస్తుంది, మనకు తెలిసింది. విలుకారు విల్లును సాగదీయడానికి ఉపయోగించే బలం ఏంటంటే మన కండర బలం ఉపయోగించి మనం దాన్ని ఉపయోగించే బలం ఏ రకాల కండర బలానికి ఒక ఉదాహరణ, లేదా స్పర్శా బలానికి ఒక ఉదాహరణ. అది విలుకారిని విల్లును సాగదీయడానికి ఉపయోగించే బలం అది స్పర్శా బలం. మనం తాకుతున్నాం కాబట్టి స్పర్శా బలం. ఆ స్పర్శా బలంలో ఏ బలం అంటే కండర బలం. బాణం చలన స్థితికి కారణమయ్యే బలం అంటే బాణం చలన స్థితిలో అంటే చలన స్థితిలో రావడానికి ఏ బలాన్ని ఉపయోగిస్తామంటే స్పర్శా బలం. సింపుల్గా ఇక్కడ మనం కండర బలం అని చెప్పుకోవచ్చు. ఉదాహరణ ఏంటంటే స్పర్శా బలం. చలన స్థితికి రావడానికి ఉపయోగించే బలం సింపుల్గా ఓవరాల్గా అయితే స్పర్శా బలం. ఆ స్పర్శా బలంలో చలన స్థితికి రావడానికి స్పెసిఫిక్గా వెళ్ళాలంటే మనం కండర బలాన్ని ఉపయోగిస్తాం కాబట్టి కండర బలం మనం చెప్పుకోవచ్చు, ఏదైనా పర్లేదు. సంధించిన బాణం దాని లక్ష్యం వైపు కదులుతున్నప్పుడు దాని మీద పనిచేసే బలాలు. బాణం స్ట్రైట్గా భూమికి స్ట్రైట్గా పోతుంది కదా, లేకపోతే భూమి పైన పోతుంది అంటే గాల్లో పోతుంది. గాల్లో పోతుందంటే దానిపైన ఏ బలం పనిచేస్తుంది? గురుత్వాకర్షణ బలం పనిచేస్తుంది. పనిచేయడం వల్ల ఏంటవుతుంది? కొద్ది స్పీడ్గా వెళ్తుంది, దాని ఒకే ఒడి కూడా తగ్గుతూ ఉంటుంది. ఎందుకంటే దాని మీద ఈ గురుత్వాకర్షణ బలం పనిచేస్తూ ఉంటుంది. అది గాలి వల్ల ఏ బలం ఏర్పడుతుంది అంటే ఘర్షణ బలం కూడా ఏర్పడుతుంది. గాలిలో అది వెళ్తుంది కాబట్టి, బాణం వెళ్తుంది కాబట్టి దానివల్ల గాలి యొక్క ఘర్షణ కూడా జరుగుతుంది కాబట్టి ఘర్షణ బలం కూడా ఏర్పడుతూ ఉంటుంది. సంధించిన బాణం దాని లక్ష్యం వైపు కదులుతున్నప్పుడు దాని మీద పనిచేసే బలాలన్నింటినీ కింద నుండి లాగే గురుత్వాకర్షణ బలం, గాలిలో వెళ్తున్నప్పుడు గాలికి ఆ బాణానికి మధ్య ఘర్షణ బలం అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఈ పటం దేనిని తెలియజేస్తుంది? ఈ పటాన్ని చూడండి. ఇందులో ఫస్ట్ తీసుకుంటే చెయ్యి కిందికి నీరుంది, ఓ స్తూపం లాంటి దీంట్లో. చెయ్యి పైకి పక్క దాంట్లో నీరుంది. దీని అర్థం ఏంటంటే గొట్టం అడుగుబాటులో నీటి వల్ల కలిగే పీడనం ఆ గొట్టంలో నీటి స్తంభం ఎత్తుపై ఆధారపడి ఉంటుంది. ఫస్ట్ దాంట్లో నీటి యొక్క స్తంభం తక్కువగా ఉంది కాబట్టి ఆ కిందనున్న బెలూన్పై దాని యొక్క పీడనం అనేది తక్కువగా ఉంది. రెండో దాంట్లో నీరు ఇంక ఎత్తుగా ఉంది అంటే స్తంభం ఎత్తు, నీటి స్తంభం ఎత్తు ఎక్కువగా ఉంది కాబట్టి దీని మొదటి దాంతో పోల్చుకుంటే ఎక్కువగా ఉంది కాబట్టి కింది బెలూన్పై పనిచేసే పీడనం అనేది ఎక్కువగా ఉంటుంది. దానివల్ల కొంచెం ఎక్కువగా ఉబ్బింది బెలూన్. అంటే ఇది దేని తెలియజేస్తుందంటే నీటి స్తంభం ఎత్తును బట్టి కింద దాని ప్రెజర్ ఆధారపడి ఉంటుంది. అంటే దాని యొక్క పీడనం, నీటి యొక్క పీడనం ఆధారపడి ఉంటుంది. నీటి స్తంభం ఎత్తు పెరుగుతుంటే కింద పనిచేసే పీడనం అనేది పెరుగుతూ ఉంటుంది. ఈ పటం దేనిని తెలియజేస్తుందో చూడండి. ద్రవం పాత్ర గోడలపై పీడనాన్ని కలిగిస్తుంది. ఒక ద్రవం అనేది పాత్ర అంటే గోడలపై పీడనాన్ని కలుగజేస్తుంది అని తెలియజేయడానికి ఇది ఉపయోగిస్తుంది. తీసుకున్నారు చూసి ఒక నీటి మట్టం ఉంటుంది, ఆ బెలూను ఉబ్బింది అంటే దాని అర్థం ఏంటి? దానిపైన నీటి యొక్క పీడనం అనేది ఉంది కాబట్టి ఆ బెలూన్ ఉబ్బింది, లేకపోతే ఉబ్బదు కదా. పీడనం లేకపోతే దానిపైన బలం లేకపోతే ఉబ్బదు కాబట్టి ఇది దేన్ని తెలియజేస్తుంది? ద్రవం పాత్ర గోడలపై పీడనాన్ని కలుగజేస్తుందని మనం చెప్పవచ్చు. ఈ పటం దేనిని తెలియజేస్తుంది చూడండి. ఈ పటం దేనిని తెలియజేస్తుంది అంటే ద్రవాలు ఒకే లోతు వద్ద సమాన పీడనాన్ని కలిగజేస్తాయి. ఒకే లోతు అంటే దాని అర్థం ఏంటంటే నీటి మట్టం నుండి ఆ రంధ్రాలన్నీ ఒకే లోతులో ఉన్నాయి, అంటే అక్కడి నుంచి దూరం ఒకే దూరంలో ఉన్నాయి కాబట్టి అవి ఉపయోగించే ప్రెజర్, వాటి ద్వారా వచ్చే నీటి పీడనం అనేది అంటే నీటి ప్రెజర్ ఏమవుతుంది? సమానంగా ఉంది. అంటే బయటికి నీరు వస్తుంది కదా, ఆ నీరు అనేది సమాన ఎత్తులో పుంజుతుంది కదా, అంటే సమాన ఎత్తులో పడుతుంది కదా, సమాన దూరంలో పడుతుంది, సమాన ఎత్తులో పడుతుంది కాబట్టి
ఆ నీటి మట్టాన్ని బట్టి అంటే ద్రవాలు ఒకే లోతు వద్ద సమాన పీడనాన్ని కలుగజేస్తాయంటే ఆ ఎత్తు పైన నీటి మొత్తం దాని డిస్టెన్స్ సమానంగా ఉంటే పీడనం అనేది కూడా సమానంగా ఉంటుంది. అన్నిటికీ ఒకటే ఎత్తు కాబట్టి నీటి మట్టం ఎత్తు ఒకటే కాబట్టి ఒకే పీడనాన్ని కలుగజేస్తాయని ఇది తెలియజేస్తుంది. థ్యాంక్ యూ.